యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో ఒక చక్కని భజన పాటని మీ అందరికీ నేర్పిస్తున్నాను. రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా. ఇంతకు ముందు 2 వీడియోస్లో కూడా మనకి ఒక వీడియోలో పాట పాడాను, ఒక వీడియోలో సాంగ్ విత్ స్వరం, అది ఓన్లీ గాయకులకు మాత్రమే అనమాట. ఇప్పుడు ఇది ఎనీ ఇన్స్ట్రుమెంట్స్, ఎవరైనా ఇన్స్ట్రుమెంట్స్ వారికి అనుస్వరములతో చిన్న చిన్న బిట్స్ చెప్పి నేను స్వరాలు చెప్తూ ఉంటాను. మీరు కూడా చక్కగా నేర్చుకోవచ్చు అనమాట. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. మరి ఒకసారి చిన్నలకు శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఫోన్ నెంబర్ ఇస్తున్నాను నేను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే నేను వీటి వివరములు ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నెంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. చక్కగా చాలా ప్రజాదరణ పొందినటువంటి ఈ భజన గీతము రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా. రచన పూర్వులు, ఎవరో తెలియదు మనకి. సంగీతం పవన్శ్రీ పసుపులేటి గారు, అలాగే కొండల స్వామి గారు గానం. చాలా చక్కగా సంగీతం సమకూర్చారు. కొండల స్వామి గారు చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ అండి, మీ ఇద్దరికి చాలా చాలా ధన్యవాదములు. రాగము నా దృష్టిలో ఇది అగ్నికోపము. ఈ అగ్నికోపము జన్య రాగము, ఉపాంగ రాగము. ఇది 22వ మేళకర్త ఖరహరప్రియ రాగం నుంచి పుట్టినది. దీని యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలో జాగ్రత్తగా గమనించండి. సగ్గమ పైనీస, ఇది ఆరోహణ. రీ దాని 2 స్వరాలు తీసాం ఆరోహణలో. మరి డిసెండింగ్ అటు చూడండి, సానీప మాగారీస, ఓన్లీ దా ఒకటే తీసాం. మరి ఆరోహణలో 2 స్వరాలు తీస్తే ఔడవ రాగం అంటాం. మరి అవరోహణలో ఒకే స్వరం తీసాం, 6 స్వరాలు ఉంటాయి, దాన్ని షాడవ రాగం అంటాం. అప్పుడు మనం ఇది రాగం ఏ రాగం అవుతుందంటే ఔడవ షాడవ రాగము. అదే మన అగ్నికోపం అనమాట. స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైస్కి నిషాదము, తారస్థాయి షడ్జములు వస్తాయి. అన్యస్వరములు ఫారెన్ నోట్స్ ఏమీ ప్రయోగించలేదు, నేను ప్రధానంగా అనలేదు కాబట్టి. తాళము చతురస్ర జాతి త్రిపుడి తాళము అంటే ఆది తాళము. గతి నడక, ఇది చాలా ముఖ్యం. ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తుందన్నమాట. తాళం వేసేటప్పుడు ఎప్పుడు నంబర్స్ జతులు చేస్తారు. ఇక్కడ చూడండి, కిట్ట తక్క 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 అని నడుస్తుంది. శృతి ఒరిజినల్ శృతి 4:30 శృతిలో ఉంది. నేను కూడా 4:30 శృతిలోనే పాడుతున్నాను. ఈ 4:30 శృతిని వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాషియోని చూడండి, ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కి మనం సా అంటాం, వైట్ కీని 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. ఇప్పుడు మన స్కేలు సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్. ఎఫ్ షార్ప్ అంటే 4:30 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఎఫ్ షార్ప్ నుంచి హై పిచ్ ఎఫ్ షార్ప్ వరకు. మనం పాటను నేర్చుకోబోయే ముందు మనం ఈ భజనను కోపం యొక్క రాగమును ఒకసారి మనం ప్లే చేస్తూ పాడుకుందాం. అలాగే లో పిచ్చులు ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్చులు ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సగమ పని సా సని పమ గరి సా, సగమ పని సా సని పమ గరి సా. లో పిచ్చులో సని సా నిషాదం వరకు వెళ్ళారు. తారాస్థాయి షడ్జం వరకే సంచారములు ఉన్నాయి.
పల్లవిని చక్కగా నాతో కలిపి పాడుకుంటూ నేర్చుకోండి. చిన్న చిన్న బిట్స్ చెప్తాను. అయితే ఇది పాట చాలా స్పీడ్గా ఉంటుంది. నేర్చుకునేటప్పుడు స్పీడ్ పనికిరాదు అనమాట. స్లోగా నేర్చుకోవాలి. వచ్చిన తర్వాత మీరు స్పీడ్గా పాడుకోవాలన్నమాట. నేను రాగము, తాళము అన్నీ కూడా చక్కగా పేపర్ పైన రాశాను. మీరు అక్కడ అబ్జర్వ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పుడు 4:30 శృతులు నేను శుద్ధ ధన్యేసి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసాను. మనం ఒకసారి ప్లే చేసుకుందాం. అయితే మీకు ఇక్కడ నా ఫింగర్స్ మాత్రం కనిపించవు. నెక్స్ట్ వీడియోలో చక్కగా కీబోర్డ్ పైన అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. సగమ పని సా సని పమ గరి సా, సగమ పని సా సని పమ గరి సా. రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా. కోసల రామ రారా కౌసల్య రామ రారా, కోసల రామ రారా కౌసల్య రామ రారా. ఇప్పుడు చిన్న చిన్న బిట్స్ నేర్చుకుందాం. స్పీడ్ ఉండదు అనమాట పాట. ఇప్పుడు రఘుకుల మప పప సరిపోయింది. రఘుకుల 4 సాహిత్యాక్షరములు, మప పప 4 స్వరాక్షరములు. మప పప రఘుకుల తిలక పప మగ తిలక రారా మప ప రారా మప పప పప మగ మప ప. రఘుకుల తిలక రారా నిన్నెత్తి గమ గమ పస నిన్నెత్తి గమ పస నిన్నెత్తి ముద్దు నీప గమ పస నీప నిన్నెత్తి ముద్దు లాడెదరా. పమ గమ మమ గగ లాడెదరా, గమ పస నీప పమ గమ మమ గగ నిన్నెత్తి ముద్దులాడెదరా. కోసల రామ సగ గగ సరిరి, కోసల రామ రారా సరిస సరిస సని రారా. చూసారా? సగ గగ సరిరి సరిస సని, కోసల రామ రారా కౌసల్య నిస సమగమగ కౌసల్య రారా విగరిసని రారా. సారీ, కౌసల్య రామ కౌసల్య కౌసల్య రామ నిస సమగమగ విగరిసని రారా నిస సా నిస సమగమగ విగరిసని సరి నిస సా. మప పప పప మగ మప ప గమ పస ని పప మగ మమ మమ గగ సగ గగ సరి రి సరి సని నిస సమగమగ విగరిసని నిస సా. ఇది జాగ్రత్తగా మీరు వింటే మీకు వస్తుంది అనమాట. మళ్ళీ నేను స్పెషల్గా చేయాల్సింది ఏం లేదు, క్లియర్గా చెప్పేశాను. ఇప్పుడు మనం ఫస్ట్ చరణమును నేర్చుకుందాం. నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అధరం, నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అధరం. మల్లెలు మాలలు గట్టి నీ మెడలు వేసెదరారా, మల్లెలు మాలలు గట్టి నీ మెడలు వేసెదరారా. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. ఇప్పుడు నుదిటిన మప పప, నుదిటిన మప పప సరిపోయింది. నుదిటిన మప పప కస్తూరి పగమ
మప పప గామ నుదిటిన కస్తూరి తిలకం మప తిలకం మప పప గామ మప నుదిటిన కస్తూరి తిలకం. చక్కగా మీరు నాతో పాడుకోవచ్చు. 2-3 సార్లు వింటే మీకు వచ్చేస్తుంది అనమాట. చిరునవ్వులు గమపాసని చిరునవ్వులు సరిపోయింది. చిందే ని పపమా చిరునవ్వులు గమపాసని చిరునవ్వులు చిందే ని పపమ చిందే అధరం గమ మమ గగ అధరం గమ పాసని ని పపమ గమ మమ మగగ చిరునవ్వులు చిందే అధరం. మప పప గమ మప గమ పాసని ని పపమ గమ మమ గగ. నెక్స్ట్ లైన్. మల్లెలు మాలలు సగగగ సరిగిరి మల్లెలు మాలలు గట్టి సాసని గట్టి సగగగ సరిగిరి సాసని మల్లెలు మాలలు గట్టి నీ మెడలు నీ సమగమగ నీ మెడలు వేసెద విగరిసని వేసెద రారా నిసస సగగగ సరిది సాసని నిసస మగమగ రిసని నిసస. ఇంకొక సంగతి ఉంది. మల్లెలు మాలలు గట్టి సగగగ సరిది సాసని నీ మెడలు నిసస మగమగ నీ మెడలు వేసెద విగరిసని వేసెద రారా నిసస రిస రారా. ఇప్పుడు నేను స్వరం ప్లే చేస్తాను. అనుస్వరాలతో ఎనీ ఇన్స్ట్రుమెంట్కి ఏ ఇన్స్ట్రుమెంట్ కానీ పనికి వస్తుంది అనమాట. మప పప గమ మప గమ పాసని ని పపమ గమ మమ గగ మప పప గమ మప గమ పాసని ని పపమ గమ మమ గమ మమ గగ సగగగ సరిది సాసని నిసస మగమగ రిసని నిసస సగగగ సరిది సాసని నిసస మగమగ రిసని నిసస రిస రారా నిసస రిస. మళ్ళీ ఇక్కడ మనం పల్లవిని పాడుకోవాలన్నమాట. నేను అక్కడ ప్లే చేయాల్సిన పని లేదు. ఒకవేళ ప్లే చేయమంటే ప్లే చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. మనకి టైము సేవ్ అవుతుంది కాబట్టి, మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను రెండో చరణం ప్లే చేస్తాను. వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా అల్లరి చేయక మాని నువ్వారగించగారారా అల్లరి చేయక మాని నువ్వారగించగారారా. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. వెండి గిన్నె మప పాప వెండి గిన్నె లో గమలో మప పాప గమ వెండి గిన్నెలో పాలు మప పాప గమ మప వెండి గిన్నెలో పాలు అవి గమ సరిపోయింది. అవి నీకై ఉంచితి పససని ని పపమ నీకై ఉంచితి రారా గమ మమ గగ రారా గమ పససని ని పపమ మప గమ మమ గగ అవి నీకై ఉంచితి రారా గమ పససని ని పపమ గమ మమ గగ.
అల్లరి చేయక సగగగ సరిదిది అల్లరి చేయక మాని సరిసని మాని సగగగ సరిదిది సరిసని అల్లరి చేయక మాని నువ్వార నిస సమగ నువ్వార గించ రిగరిది గించ గారారా సని నిస గారారా నిస సమగ రిగరిది సని నిస సా నువ్వార గించ గారారా అల్లరి చేయక మాని సగగగ సరిగిరి ససని నువ్వారగించగారా నిస సమగ రిగిరి సని నిస సరి సా నువ్వారగించగారా. ఇప్పుడు నేను ఈ రెండో చరణం మొత్తం ప్లే చేస్తాను అనుస్వరాలతో అన్నమాట. గమ గమ సని పప మగ మగ గమ వెండి గిన్నెలో గమ గమ సని పప మగ మగ సగగ సరిదిరి సరి సని నిస సమగ రిరి సని నిస సగగ సరిదిరి సని నిస సమగ రిరి సని నిస సరి సా. ఇక్కడ మళ్ళా మనం పల్లవి ప్లే చేసుకోవాలన్నమాట. మీరు ఆ పల్లవి ప్లే చేసుకోవచ్చు. నేను లాస్ట్ చరణానికి పల్లవి ప్లే చేస్తాను. ఇప్పుడు మనం లాస్ట్ చరణం మూడో చరణం కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటూ చక్కగా చిన్న చిన్న బిట్స్తో మనం నేర్చుకుందాం. బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి మనసును మాలక చేసి నీ మెడలో వేసెదరారా నా మనసును మాలక చేసి నీ మెడలో వేసెదరారా. చిన్న చిన్న బిట్స్తో నేర్చుకున్నప్పుడు బుగ్గన మప్ప బుగ్గన సరిపోయింది. పెట్టి పగ్గమ మప్ప బుగ్గన చుక్క పెట్టి మప్ప గమ మప్ప బుగ్గన చుక్క పెట్టి నీ 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 కనులకు గమ పసని నీ కనులకు కాటుక నీ పపమా గమ పసని నీ పపమా నీ కనులకు కాటుక పెట్టి గమ్మకు మమ్మ గగ్గ పెట్టి గమ పసని నీ పపమ గమ్మకు మమ్మ గగ్గ నీ కనులకు కాటుక పెట్టి మప్ప గమ మప్ప గమ పసని నీ పపమ గమ్మకు మమ్మ గగ్గ మనసును మాలగా సగగగ సరిదిది మనసును మాలగా చేసి సాసని చేసి సగగగ సరిదిది సాని సాసని సగగగ సరిదిది సాసని మనసును మాలగా చేసి నీ మెడలో నిస సమగమగా నీ మెడలో వేసెద రిసని వేసెద రారా నిససా. ఇక్కడ నా నా మస అన్నమాట. నా మనసును మాలగా మస సగగ సరిదిది నా మనసును మాలగా చేసి మస సగగ సరిదిది సాసని నా మెడలు నా మనసును మాలగ చేసి
నీ మెడలో నిస సమగమగా నీ మెడలో వేసెద విగిరిసని వేసెద రారా నిస సా రారా